హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్వీన్ వీవీఆర్ ఇన్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియో మన ఛానల్లో ఇడ్లీ రైస్ ఎప్పుడైనా విన్నారా? ఇడ్లీ బియ్యంతో ఇడ్లీలు తయారు చేసుకుందాము. అంటే రవ్వ వాడకుండా అదే పిండితో దోశలు కూడా తయారు చేసుకుందాము. ముందుగా ఈ సాఫ్ట్ కర్ణాటక స్టైల్ ఇడ్లీ కోసం 1 కప్పు మినపప్పు నానబెట్టుకోవాలి. గుళ్ళు పప్పు ఉంటే గుళ్ళు పప్పు కూడా నానబెట్టుకోవచ్చు. డీమార్ట్కి వెళ్ళినప్పుడల్లా ఈ ఇడ్లీ బియ్యం చూసి మా వారు ఇదేదో ఇడ్లీ రైస్ అంటున్నారు, దీంతో ఇడ్లీలు చేస్తారండి రవ్వ వేయకుండా అని నేను కూడా వేసి చూపిస్తానని తీసుకొచ్చాను. 1 కప్పు మినపప్పుకి 2 కప్పులు బియ్యం వేసుకోవాలి. అలానే 1 కప్పు చొప్పున అటుకులు సగ్గుబియ్యం వేసుకోవాలి. అంటే కప్పుకి కొంచెం తక్కువగా వేస్తున్నాను. 1 కప్పు అటుకులు 1 కప్పు సగ్గుబియ్యం కూడా కొంచెం మెంతులు వేసి నానబెట్టుకోవాలి. ఇవన్నీ 4 గంటలు నానితే సరిపోతుంది. 2 సార్లు కడిగి వాటర్ వేసి 4 గంటలు నానబెట్టుకుందాము. చూడండి, 4 గంటలు నానబెట్టిన తర్వాత మినపప్పు పొట్టు పోయేలాగా 2-3 సార్లు వాష్ చేసి అవి కూడా బియ్యంలో వేసి గ్రైండ్ చేసుకుందాము. గ్రైండర్లో కొంచెం పప్పు బియ్యం కలిపింది వేసుకుంటూ కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా వచ్చేలాగా గ్రైండ్ చేసుకుందాము. చూడండి, పిండి బాగా మంచిగా గ్రైండ్ అయింది. ఇంత మెత్తగా ఇంత సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని తీసి గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుందాము. నైట్ మొత్తం ఇలా వదిలేసి రేపు మార్నింగ్ ఇడ్లీ దోశలు వేసుకుందాము. మంచిగా పులిసి బాగా సాఫ్ట్గా ఫల్ఫీగా ఇడ్లీ దోశలు బాగా వస్తాయి. చూడండి, నైట్ మొత్తం అలా వదిలేస్తాం కదా, పిండి బాగా మంచిగా పులిసింది. ఇందులో కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకొని ఇడ్లీలు వేసుకుందాము. ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసి ఇడ్లీలు వేసుకుందాము. మంచిగా లేచొస్తాయి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్ర పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ వేద్దాము. వాటర్ వేడయ్యాక ఇడ్లీ ప్లేట్స్ పెట్టుకుని 15 మినిట్స్ ఇడ్లీని ఉడికించుకుందాము లో ఫ్లేమ్లో. 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఇడ్లీలు మంచిగా కుక్ అయ్యాయి. చూద్దాం ఓపెన్ చేసి. చూడండి బాగా పర్ఫెక్ట్గా ఉడికాయి. మీరు కనుక ఫస్ట్ టైం ఇడ్లీలు వేస్తున్నట్లయితే ఫోర్క్తో గుజ్జు చూడండి, అసలు ఏమాత్రం అంటుకోవు. చాకుతో కానీ గుజ్జు చూస్తే అంటుకోకుండా ఉంటే ఇడ్లీ ఉడికినట్లు. మనం ఎప్పుడు ఇడ్లీ రవ్వతోనే ఇడ్లీలు వేస్తాం కదా. నేను కూడా ఫస్ట్ టైం ఇడ్లీ బియ్యంతో ఇడ్లీలు వేశాను. ఇడ్లీలు అయితే అంత బాగా పొంగలేదు, నార్మల్గా వచ్చాయి. కానీ టేస్ట్ అయితే బాగున్నాయి, చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి. వేడి మీద తీసాను కదా ఇలా ఉన్నాయి. మళ్ళీ తర్వాత చల్లారిన తర్వాత తీస్తే చాలా బాగున్నాయి, రౌండ్గా బాగా వచ్చాయి. ఇదే పిండితో దోశలు కూడా వేసుకుందాము. నాకైతే దోశలు బాగా అనిపించాయి, ఇడ్లీ కంటే దోశలు టేస్ట్ చాలా బాగున్నాయి. స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక కొంచెం ఆయిల్ అప్లై చేసి దోశ రౌండ్గా వేసుకోవడమే. ఎన్ని దోశలు కావాలంటే అన్ని వేసుకోవచ్చు. చాలా బాగా వచ్చాయి దోశలు అయితే. ఏదేమైతేనేమో ఇడ్లీ బియ్యంతో ఇడ్లీలు దోశలు చాలా బాగున్నాయి, పర్ఫెక్ట్గా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇడ్లీ బియ్యం మీరు ఎక్కడైనా చూసినట్లయితే తీసుకొచ్చి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. రవ్వతో కంపేర్ చేస్తే కూడా బాగున్నాయి. ఇదండి ఈ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవిగోండి చూడండి, ఆ ప్లేట్ మా బాబుకి ఇచ్చాను. తర్వాత నేను చల్లారిన తర్వాత ఇడ్లీలు ఇందులో వేసుకున్నాను. ఇడ్లీలు పొంగినట్లే ఉన్నాయి, బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. మరి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.